ఈ రోజు నానా తండాలు పడుతున్నాను. పచ్చిగా చెప్పాలంటే నడి రోడ్డు మీదకి గెంటేసాడు అతను. హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం ఎత్తుక్కో, నీకు నెలకి 10,000 పంపిస్తాను, ఇవన్నీ కూడా ఉత్త అబద్ధాలు. నా పరిస్థితి అలాగే ఉందండి. ఆ అమ్మాయికి అయితే ఎవరు లేరు. నాకు అమ్మ నాన్న అందరూ ఉండి కూడా నేను అనాథలా బతుకుతున్నాను. ఇక్కడ నాకు 1 కోటి రూపాయలు ఆస్తుంది. ఎన్ని రోజులు నేను ఇంకా ఆగాలి? ఎంతకాలం నీకోసం ఎదురు చూడాలి? పాప ఏడుస్తుంది ప్రకాష్, భయపడుతుంది. తులసి నీ దగ్గర చాలా నాటకాలు ఉన్నాయి తులసి. నువ్వేదో అమాయకురాలు అనుకున్నాను కానీ నేను అనుకున్నంత అమాయకురాలు ఏం కాదు. నాకుంది తలకాయ పూటలు నాకు ఉన్నాయండి. ఆమెకున్న శక్తిని ఏదో ప్రపంచానికి చూపించడం కోసం పంపించినట్లేదు, ఆమెను వదిలించుకున్నట్టు అనిపిస్తోంది. చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కుదిరినప్పుడు నేను వస్తాను. నన్ను ఇదిగో తులసి నువ్వు ఎలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టు. ఆగు, నాకు పని ఉంది, నేను మళ్ళీ చేస్తాను. ఏ ప్రకాష్, ప్రకాష్ సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ఈ రోజు నేను తీసుకున్న కేసు మెయిల్ నుంచి వచ్చింది కాదండి. మన బిల్డింగ్ కి బయటే సుమన్ టీవీ విమెన్ బిల్డింగ్ అని పేరు రాసి ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. అయితే ఒక 2 days బ్యాక్ ఒక అమ్మాయి వచ్చిందండి. ఫీడింగ్ లో ఉన్న బేబీని తీసుకొని వచ్చింది నన్ను కలవాలని. ఎవరో ఏంటో పైకి రమ్మని చెప్పాను నేను. తను పాపను తీసుకొని పైకి వచ్చింది. తను కూర్చొని నాతో తన గాథ చెప్పినప్పుడు, తను పడుతున్న బాధ గురించి చెప్పినప్పుడు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది కళ్యాణ్ గారు. నేను చెప్పాను, ఇట్లా కాదమ్మా, నీ సమస్యకి ఇది కాదు పరిష్కారం. ఇట్లా కళ్యాణ్ చక్రవర్తి గారు ఉంటారు, అందమైన జీవితం అని మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రాంలో కూర్చొని నువ్వు మాట్లాడగలుగుతావని అడిగా. ముందు ఓకే అన్నట్లుగా నింది. సరేనండి మీరు ఎప్పుడంటే అప్పుడు అంది. సరే ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం కదా అనుకున్న టైంకి మళ్ళీ తనే వెంటనే ఒక 5 minutes లేదు మేడం నేను స్క్రీన్ మీద కనిపించలేను, కనిపిస్తే మళ్ళీ నాకు వేరే ప్రాబ్లమ్స్, పర్సనల్ ఇష్యూస్ చాలా రేజ్ అవుతాయి, అది కాకుండా ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి అనింది తను. ఎక్కడ ఉంటున్నావమ్మా అంటే, ఇక్కడ నేను అమీర్పేటలో హాస్టల్లో ఉంటున్నాను. ఎలా ఉంటున్నావు అంటే బేబీతో సహా ఉంటున్నాను అంది. సరే మరి ప్రోగ్రాంలో మాట్లాడతావా అంటే సరే అంది. ఎందుకు వచ్చావమ్మా ఏంటని అడిగితే తనకు ఒక జాబ్ కావాలని. 5 నిమిషాల్లో పాప గగ్గోలు పెట్టేస్తుంది. ఫీడింగ్ లో ఉన్న బేబీ అంటే 6 నెలల పిల్ల. మరి సరేనమ్మా పాపని మరి ఎవరు చూసుకుంటారు ఏంటి, నీకు ఉద్యోగం అంటే తను చెప్పిన దాన్ని బట్టి నాకు ఏదో ఒక జాబ్ ఇద్దాం అనుకున్నా, ఏదో ఒకటి చూద్దాం అనుకుంటే పాప అసలు ఆగనే ఆగదు. చిన్న పిల్లలు కదండి, ఎట్లా ఆగుతారు? ఫీడింగ్ లో ఉన్న బేబీ ఎట్లా ఆగుతుంది? ఎవరు చూస్తారమ్మా అంటే ఎవరు లేరు మేడం అంటది. సో మీతో మాట్లాడతానంటే ఒకసారి నేను టెలిఫోన్ లైన్ లోకి తీసుకుంటానండి. పాప అమ్మాయికి ఇప్పుడు అర్జెంట్ గా జాబ్ కావాలి అని తన పర్సనల్ ఫీల్. నాకేంటి జాబ్ కన్నా కూడా మీ సలహా కావాలనిపించిందండి నాకు. ఇప్పుడు జాబ్ చేయటం ఒకటే ఇంపార్టెంట్ కాదు కదమ్మా, ప్రాక్టికాలిటీ చూడాలి కదా. చంటి బిడ్డను ఎత్తుకుంటూ వెనకాల సపోర్ట్ లేకుండా ఏ ఉద్యోగం మాత్రం తను చేయగలదు? అస్సలు అసాధ్యం అండి. తులసి అండి పేరు. హలో అమ్మ, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. అదే చెప్పానమ్మా నీ గురించి ఇప్పుడే డాక్టర్ గారితో నేను. అయ్యో అదే నువ్వు స్క్రీన్ మీదకి రాలేకపోతున్నావని కూడా చెప్పాను డాక్టర్ గారికి, మన ఆఫీస్లోనే ఉన్నావన్నాను. ఒక్కసారి నీ సమస్యను ఒకసారి మాట్లాడుమా డాక్టర్ గారితో తులసి. ఆఫీసులో మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పు పాపని.
అయ్యో ఒక్కసారి తీసుకోండి. చెప్పండి మేడం. ఇదిగో డాక్టర్ గారితో, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడమా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా తులసి. ఏంటమ్మా పాపని చూసుకోవటానికి కూడా ఎవరు లేరమ్మా? సార్ చెప్పాలంటే నాకంటూ ఎవరు లేరు సార్. పాపని నేను అసలు ఏం చెప్పాలో ఎక్కడ మొదలు పెట్టాలో నాకేం అర్థం కావట్లేదు సార్. చెప్పమ్మా చెప్పమ్మా. ఏ ఊరుమా? మాది ఒంగోలు మేడం. ఓకే. ఏం చదువుకున్నావమ్మా? సార్ నేనైతే పెద్దగా చదువుకున్నది ఏమీ లేదు. అయితే మాది లవ్ మ్యారేజ్. మాకు పాప 6 నెలల పాప ఉంది. నన్ను అసలు పాప వదిలి అరక్షణం కూడా ఉండలేదు. అయితే సార్ మా హస్బెండ్ అన్నారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఊళ్ళో చాలా అప్పులు అయిపోయాను, నువ్వు వెళ్ళి ఎక్కడైనా కొంచెం వర్క్ చేసుకొని కొంతకాలం ఉండు, నేను తర్వాత జాయిగా వస్తాను. తర్వాత వస్తాడు కాదమ్మా, 6 నెలల పసిపాపను పెట్టుకొని నువ్వు ఉద్యోగం చేయాలి, ఆయన తర్వాత వస్తాడు. చాలా చిన్న పాప. అసలు అతను ఏం చేస్తుంటాడమ్మా? జేసీపీలో చేస్తారు సార్, డ్రైవర్ చేస్తారు, అందులో వర్క్ చేస్తారు జేసీపీలో. ఆయనకి 25,000 వరకు వస్తాయి సార్. మరి నువ్వేంటంట, నువ్వు ఊరు వదిలి ఎందుకు రావాలంటే మేము పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం సార్. పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ సార్ మాది. అయితే సార్ ఏంటంటే ఆయన నువ్వు వెళ్ళు, నేను ఏదో రకంగా వస్తాను అని చెప్పి నాకు నమ్మకం అయితే కుదిరిచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నాకు ఆ పరిస్థితి గాని ఆ సిచ్యువేషన్స్ గాని నాకు ఏమి కనిపించట్లేదు సార్. పాపని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళినా జాబ్ కోసం. అతనే ఊర్లో ఉంటాడమ్మా? అతనే ఊర్లో ఉంటాడు? ఒంగోలులో ఉంటారు సార్. మరి అక్కడ దొరకని ఉద్యోగం హైదరాబాద్ లో ఏంటమ్మా? అంటే అక్కడ ఏం దొరకదా నీకు చూసుకోవటానికి? అంటే మా వాళ్ళకి నువ్వు ఇష్టం లేదు, ఇక్కడే ఉంటే నాకు కుదరట్లేదు, కొద్ది రోజులు నువ్వు దూరంగా వెళ్ళు, 10,000 ఇస్తాను, ఆ 10,000 పట్టుకొని నువ్వు ఎక్కడైనా ఉండి ఒక 2 నెలలు నువ్వు మెయింటెనెన్స్ చేసుకో, చేసుకున్న తర్వాత డబ్బులు ఏమన్నా అవసరం అయితే మళ్ళీ నేను పంపిస్తాను. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా మీకు పెళ్ళయి? మాకు 2 years అయ్యింది మేడం మ్యారేజ్ అయ్యి. అంతకుముందు ఎంతకాలం పరిచయం అమ్మా? ఎంతకాలం ప్రేమించుకున్నారు? అది 1 year పరిచయం మేడం. 1 year పరిచయం అయ్యింది, తర్వాత పెళ్లి చేసుకున్నారు. 2 years అయింది. పెద్దల సమక్షంలో పెళ్లి అయిందమ్మా? మీ అమ్మగారు నాన్నగారు? అమ్మ నాన్న నాకు చనిపోయారు సార్, చిన్న వయసులోనే నాన్నగారు చనిపోయారు. తర్వాత అమ్మ దగ్గర నేను పెరుగుతూ వచ్చాను. ఓకే. నీ సపోర్ట్ ఎవరమ్మా? నీ అంటూ వాళ్ళు ఎవరున్నారు నీకు? నాకంటూ ఎవ్వరూ లేరు, అసలు నా జీవితంలో ఎవ్వరూ లేరు. నేను అందరినీ కోల్పోయి అనాథ కింద బ్రతుకుతున్న సమయంలో ఈయన నా జీవితంలోకి వచ్చారు. నేనున్నాను, నీకేం కాదు, నేను చూసుకుంటాను అని నాకు ఎంతగానో భరోసా ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఆయన ఆ పరిస్థితి అసలు ఎక్కడ కనిపించట్లేదు నాకు. నువ్వు వెళ్ళు, మా వాళ్ళకి నేను అసలు ఇష్టపడతలేదు, వాళ్ళు నిన్ను చూస్తేనే కోపడుతున్నారు, నన్ను కూడా చేరనీయట్లేదు, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వట్లేదు, రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వనంటున్నారు అనేసి మొత్తానికి మాట్లాడడమే మానేస్తున్నారు, ఫోన్ కూడా చేయట్లేదు. ఫోన్ చేసి అడుగుతుంటే నేను ఫోన్ చేస్తానంటున్నాను కదా, ఎందుకు నువ్వు ఊరికే ఫోన్ చేసేది, నేను చేస్తా కదా, ఎందుకు వస్తమాటలకి ఫోన్ చేస్తావు అని. నేను ఉద్యోగం గురించి పంపించాడా, ఇంట్లోంచి బయటకు తప్పించాడా? మీకు ఎలా అనిపిస్తోంది? మొదట్లో అయితే నువ్వు వెళ్ళు నేను వస్తానని నమ్మకంగానే చెప్పారు సార్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ నమ్మకం ఆ భరోసా ఏమి కనిపించట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆ మహానుభావుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుందమ్మా. అది నాకు ఆయన మీద అంటే నాకంటూ ఎవ్వరూ లేని సమయంలో ఆయన నన్ను చేరదీశారు సార్. అంటే నాకున్న ఒకే ఒక్క ఆధారం అతన్ని నేను ఎలా అంటే ఒక దేవుడిగా చూసుకుంటున్నాను సార్. ఎందుకంటే నా జీవితంలో అనుభవించిన కష్టాలన్నీ కూడా
ఆయన వచ్చిన తర్వాత నేను ఒక ఆడపిల్లని, నాకంటూ ఒక జీవితం ఉంది అని నేను భావించేలా చేశారు ఆయన. అదే భావించే వరకే, తర్వాత కార్యక్రమం జరగలే. సరే, ఇప్పుడు ఎంత డబ్బులతో వచ్చావమ్మా? ఎంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయి? ఎంత పంపిస్తున్నాడు? 10,000 ఇచ్చారు సార్. 10,000 ఇచ్చి నెల పైన అయిపోయింది. నువ్వు పసిబిడ్డని తీసుకెళ్లి నువ్వు ఉద్యోగం చేయని అతను చెప్పినప్పుడు నువ్వు ఎలా నమ్మావమ్మా? గౌరవ్, ఏదన్నా అసలు అర్థం ఉందా? మేడం ఆయన నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు ఎలాగైనా ఉండు, నేను వస్తాను తప్పకుండా వస్తాను అని చెప్పారు. బిడ్డ కంఠం అనేది అతనికి ఆనందమా కాదా తులసి? మొదట్లో పాపని చాలా బాగానే చూసుకునేవారు సార్. అసలు ఈ మధ్య కాలంలో అసలు పాప ఏం చేస్తుంది, పాప ఎలా ఉందని కూడా అడగడం మానేశారు ఆయన. ఎవరు నడిపిస్తున్నారు? ఇతను ఇవన్నీ ఇతను సొంత తెలివితేటలా, బ్యాక్గ్రౌండ్ బ్రెయిన్ వాష్ ఏమన్నా నడుస్తుందా? బ్రెయిన్ వాష్ అంటే సార్, మా అత్తయ్య వాళ్ళకి మేము పెళ్లి చేసుకునేది అసలు ఇష్టమే లేదు సార్. వాళ్ళు ఎలా అంటే, నువ్వు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు, ఎందుకు నువ్వు అలాంటి అమ్మని పెళ్లి చేసుకున్నావు, మేము వేలకు కట్నాలు ఇచ్చే వాళ్ళని చూసి చేసేవాళ్ళం కదా, ఆ అమ్మాయి ఏం బాగుంటుంది, ముందు వెనక ఎవరూ లేరు, నీకేమన్నా కలిసి వచ్చిందా అమ్మాయి వల్ల అని ఆ అబ్బాయిని ఊరికే మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. పెళ్లి ఎక్కడ జరిగింది? ఎవరెవరు ఉన్నారు? పెళ్లి ఒక చిన్న గుళ్ళో జరిగిపోయింది సార్. ఎవరు లేరు, ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఆయన తరపు నుంచి వాళ్ళు ఎవరు ఇష్టపడతలేదు అనేసి చిన్న గుళ్ళో ఏదో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాము. అతని తరపున ఎవరు రాలేదు, మీ తరపున ఎవరు రాలేదు, మీ పెళ్లికి సాక్షులు ఎవరు లేరు? ఎవరు వాళ్ళ తరపు నుంచి ఒక 2 ఫ్రెండ్స్ మాత్రం వచ్చారు సార్. నా తరపు నుంచి అయితే ఎవరిని తీసుకురాలేదు. సరే చెప్పు, ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు పరిస్థితి? మా సుమన్ టీవీ వరకు ఎందుకు వచ్చాం మొన్న? మీకు నేను ఇక్కడ ఏదన్నా వర్క్ కోసమని వచ్చాను సార్. అసలు ఎలా చేస్తావు తల్లి? 10 నిమిషాలే పాప నిన్ను వదిలి ఉండదు కదా. ఉద్యోగం చేయటం అంటే మాటలా? ఎలా చేస్తావు నీకు ఎలాంటి సపోర్టు లేకుండా? అదే అర్థం కావట్లేదు మేడం. అసలు నాకు నా జీవితం తలుచుకుంటేనే బాధ వస్తుంది మేడం. చిన్నతనంలోనే నాకు నాన్న చనిపోయి అమ్మ దగ్గర ఉన్నాను. అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత నేను పూర్తిగా ఒంటరి అయిపోయాను. కాదమ్మా తులసి, మీకంటూ ఏమన్నా ఇల్లు వాకిలి అమ్మగారి మీ పుట్టింటి తరపున ఏమన్నా ఉన్నాయా తల్లి? నాకు బ్రదర్ ఉన్నారు మేడం. అయితే మాకు అమ్మ తరపు నుంచి ఒక హౌస్ ఉంది. బ్రదర్ వాళ్ళ వైఫ్ నన్ను అసలు చేరనీయట్లేదు. అక్కడ కూడా కట్ అయిపోయింది. అంటే నన్ను మాట్లాడితే ఎక్కడ నేను ఆ ఇల్లు రాయించుకుంటాను అని చెప్పేసి పూర్తిగా అమ్మ చనిపోయాక నా మీద లేనిపోని నిందలేసి. అమ్మ ఎలా చనిపోయారమ్మా? అమ్మ ఊరి పోసుకొని చనిపోయారు. అయ్యో, ఎట్లా? ఎందుకు? అనేక పెళ్ళి అయ్యింది మేడం. పెళ్ళయ్యాక అమ్మని పట్టించుకోవడమే మానేశారు. పట్టించుకోవడం మానేసిన తర్వాత అమ్మ ఒక రోజు బయటికి వెళ్దామంది. నేను నిన్న ఎక్కడికి తీసుకెళ్తాను, నాకేం పని లేదా అని అన్నీ కొట్టాడు అమ్మని. అది తట్టుకోలేక అమ్మ సూసైడ్ చేసుకుంది. ఈ అబ్బాయి అసలు నీకు ఇప్పుడు ఈ అబ్బాయి పేరేంటమ్మా మీ వారు? ఇది పేరు ప్రకాష్. ప్రకాష్ కి నీకు అసలు ఎలా జరిగిందమ్మా పరిచయం? అంటే ఇప్పుడు నువ్వు మీ ఇద్దరేమీ క్లాస్మేట్స్ కాదు, స్కూల్ మేట్స్ కాదు, అసలు ఎలా పరిచయం అయింది? అతను ఏం చూసి నమ్మేవు? వర్క్ చేస్తూ ఉండేదాన్ని సార్. ఓకే. లాక్డౌన్ టైంలో వెహికల్స్ ఏమీ ఉండేవి కాదు. ఓకే. ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా రావాలి అనేది కన్ఫ్యూజన్ ఉండేది సార్ నాకు. అయితే ఆ టైంలో ఈయన నాకు రోజు లిఫ్ట్ ఇవ్వడం. ఈ లిఫ్ట్లతోనే వస్తుంది సగం ప్రాబ్లం. ఆయన మంచిగా మాట్లాడు, ఆ మాటలకి నాకు ఎవ్వరూ లేకపోవడంతో ఆ మాటలు నాకు చాలా అంటే ఊరికి ఎంతంటే నేనున్నాను నీకు, ఎందుకు నీకు అన్నంత ధైర్యం కలిగించింది సార్.
అతను ఉన్నాడు అనే ధైర్యం నీకు వచ్చింది. ఒకప్పుడు అతనికి కావాల్సినటువంటి వాళ్ళు నిన్ను కాదు అంటే కనుక నీకు వెనక ముందు లేనప్పుడు నీ జీవితం ఏమవుతుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదమ్మా? మరి నేను ఒక అనాథని, నాకు వెనక ముందు ఎవరు లేరు, మరి నేను నీ ఇంట్లోకి ఎంటర్ అవుతే నీకు ఓకే, కానీ వాళ్ళకి ఓకే కాకపోతే కనుక అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అడిగేవా? ఆయన చాలా నమ్మకంగా చెప్పారు సార్, నేనున్నాను, నీకు ఏం కాదు, జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను, నేను చనిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టను అని చాలా గట్టి నమ్మకంగా చెప్పారు సార్ ఆయన. ఆ మాటలకి నేను ఎవరు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సడన్ గా అతను వచ్చినటువంటి మార్పు ఏంటి? ఎందుకు సడన్ గా బిడ్డ పుట్టగానే అతను ప్లేట్ ఫిరాయించడానికి ట్రై చేస్తున్నాడు? వాళ్ళ అమ్మగారు ఆస్తి ఇవ్వనని, ఆ అమ్మాయితో నువ్వు ఉంటే నువ్వు అమ్మాయితో కట్టుబట్టలతో నువ్వు బయటకు వెళ్ళిపో, నీకు నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యను, నువ్వేం చేసుకుంటావో ఎలా బతుకుతావో నీ ఇష్టం అని చెప్పేసారు. ఇప్పుడు ఇది ఎక్స్పెక్టెడా కాదా? ఇప్పుడు ప్రకాష్ ఇది ఎక్స్పెక్ట్ చేశాడా? ఒకప్పుడు ఈ అమ్మాయిని తీసుకొస్తే కనుక ఈ విధంగా నా తల్లిదండ్రులు మాట్లాడతారు అనేది ప్రకాష్ ముందుగా ఎక్స్పెక్ట్ చేశాడా? ఎక్స్పెక్ట్ చేయనటువంటి అంశం అతను చెవి చూడటం వల్ల ఈ రోజు ఇలా మారిపోయాడా? నీకేమనిపిస్తుంది? ఆయన అప్పుడు అసలు అలా అనుకొని ఉండరు సార్, పర్వాలేదు మా ఊళ్ళు ఒప్పుకుంటారు, నేను నీది ఒక గొప్ప క్షమాగుణం, నీకు నువ్వు అన్ని క్షమిస్తూనే ఉంటావు. సో నువ్వేమంటావు అంటే కనుక అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పి అతను అనుకోలే. అతను మంచోడే. ఇప్పటికి మీ ఆయనకి 100కి 100 మార్కులు వేస్తున్నావు, ఇంకా ఎక్కువే వేస్తావేమో. నాకంటూ ఉన్నది ఇంకా ఆయనే సార్. జీవితంలో నేను బ్రతుకుతున్నాను అంటే నా పాప కోసం. అంతేనమ్మా, కానీ డబుల్ గేమ్ ఆడుతున్నాడమ్మా. ఒక బిడ్డను కన్నా తర్వాత ఒక చంటి బిడ్డతో పాలిచ్చేటటువంటి బిడ్డతో నిన్ను పచ్చిగా చెప్పాలంటే నడి రోడ్డు మీదకి గెంటేశాడు బిడ్డతో పాటు. ఉద్యోగం ఎత్తుక్కో, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం ఎత్తుక్కో, నీకు నెలకి 10,000 పంపిస్తాను, ఇవన్నీ కూడా ఉత్త అబద్ధాలు. అమ్మా అసలు అతనితో మాట్లాడొచ్చు ఒక్కసారి? అతనేమనుకుంటున్నాడు? ఏమనుకుంటాడు దొంగడు? మాట్లాడితే మారుతారేమో అనే చిన్న ఖచ్చితంగా ట్రై చేద్దాం. చూపెట్టద్దు, కోపం చూపెట్టద్దు, అతన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అవకాశం ఉన్నంత వరకు అతనికి బుద్ధి చెప్పి మీ ఇద్దరిని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నీతో పాటు బిడ్డ అన్యాయం అయిపోతుంది. ఒకసారి మరి అతన్ని కనెక్ట్ చేస్తావమ్మా, మాట్లాడతావా? ఒక్క నిమిషం సార్. ఓకే. ఎంత ఘోరం అంటే నాకు అసలు అమ్మాయిని చూస్తే భలే ఏడుపు అనిపించింది కళ్యాణ్ గారు. డైరెక్ట్ గా చూసాను కదా, బుడ్డ పాప, చిన్న పాపని వేసుకుని వచ్చేసింది. అది ఇంకా ఏం చెప్తోంది, నా ఫీడింగ్ కాబట్టి సరిపోతుంది, అదే బాటిల్స్ గానీ అలాంటి అయితే నేను ఎక్కడి నుంచి తాగించగలను అడుగుతోంది. ఎంత కష్టం అండి పసిపిల్లల్ని పెంచటం. హలో హలో ప్రకాష్, ఎక్కడున్నావు? తులసి చెప్పి ఇప్పుడే డ్యూటీకి వెళ్తాను. పాప ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. నువ్వు ఎప్పుడు వస్తావు ఊరు నుంచి? ఎప్పుడు వస్తావేంటి, చెప్పాను కదా, ఈ లోపు నువ్వు ఏదైనా చూసుకుని అక్కడ ఉండమన్నాను కదా. నాకు అప్పులు ఇగో ఎక్కుతున్నాను, డ్యూటీ ఎక్కుతున్నాను, తీరాలి కదా మరి. ఎన్ని రోజులు నేను ఇంకా ఆగాలి? ఎంతకాలం నీకోసం ఎదురు చూడాలి? పాప గురించి నేను ఆలోచించాలి కదా. నువ్వు ఎన్నాళ్ళు ఉంటాను? నువ్వు ఇచ్చే అమౌంట్ ఇవ్వలేదు నన్ను. ఆ అమౌంట్ ఎన్నాళ్ళు సరిపోతుంది చెప్పు ఒక సిటీలో? కాదు తులసి, అన్ని చెప్పి పంపాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటి? ఇప్పుడు నీకు చెప్పాను కదా, నేను కూడా ఇక్కడ ఏమైనా ఆటుపాటు తిరుగుతున్నానా? ఒక చిన్న పిల్లని వేసుకుని నేను ఎలా బతకాలి చెప్పుకున్నావు రాకుండా? నేనేం వదిలేదు కదా. 10,000 ఎక్కడో పెట్టాను, హాస్టల్లో చూస్తారు పాపనే. ఈ లోపు నువ్వు ఏదో ఎత్తుక్కో, ఇలా ఫోన్ చేసి ఏడుపులు ఏడితే ఏంటిది? వల్ల కావట్లేదు. అసలు పాప ఎంత గట్టిగా ఏడుస్తుంది తెలుసా, నన్ను అన్న అంటూ. అదేంటి తులసి, అన్ని చెప్పి పంపాను కదా, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు? విను, నేను అనుకోకుండా సుమన్ ఛానల్ కి వచ్చాను. సార్ మేడం లైన్ లో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడుతావా? ఏమనుకోవద్దు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తను తులసి మీ భార్య మా దగ్గరకు వచ్చిందండి. సుమన్ టీవీలో ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి మేడం అని పసిపాపని తీసుకుని వచ్చింది. సరే ప్రకాష్, ఇప్పుడు మా దగ్గర ఉద్యోగాలు ఏం లేవు, సో మేము ఆవిడకి టికెట్ కొని ఇప్పుడు మళ్ళీ ఒంగోలు పంపిస్తున్నాం. ఓకే, అంతవరకు మేము సహాయపడగలం. మీ అడ్రస్ చెప్తే కనుక బిడ్డని తల్లిని జాగ్రత్తగా అక్కడ చేర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం, మా వంతు ప్రయత్నం. మా దగ్గర ఉద్యోగాలు లేవు.
వెనక్కి పంపేయడం ఏంటండి? పోను ఇంకోటి ఏదైనా చూసుకుంటదండి అక్కడ, చూసుకుంటది. ఏంటి ఉద్యోగం చూసేదేంటి? చంటి పిల్లల్ని ఎత్తుకుని ఇప్పుడు ఉద్యోగాలు ఇక్కడికి ఎత్తుక్కోవడానికి హైదరాబాద్ రావాలా? మీ దగ్గర ఉద్యోగాలు దొరకవా? నిజంగా అమ్మాయి ఉద్యోగం చేయవలసినటువంటి అవసరం వచ్చిందా? నిజంగా ఉద్యోగం గురించి పంపించావా, వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం చెప్పు ప్రకాష్. తులసి ఏంటి ఇదంతా? ఏంటి నీకు ఆల్రెడీ నేను చెప్పి పంపాను కదా. ప్రకాష్ అర్థం చేసుకుని నేను ఇక్కడ జాబ్ కోసమనే వచ్చాను. సార్ అయితే నన్ను ఏంటమ్మా నీ పరిస్థితి అంటే ఇలా సార్ నేను ఇలా ఉన్నాను నా పరిస్థితి అంటే ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు చెప్పుకుంటే గానీ ఎవరు ఉద్యోగాలు ఇవ్వాలి? పర్సనల్ విషయాలు ఇది పర్సనల్ పరిధి దాటింది ప్రకాష్ గారు. చాలా మంచివాడివి, నన్ను ఒక దేవుళ్ళ చూసుకున్నావు. నా జీవితంలో ఒక మంచి అదృష్టం అంటూ ఉందంటే అది నీ వల్లే చెప్తున్నాను వాళ్ళకి. ఆ అమ్మాయి ప్రకాష్ గారు ఒక్క 2 నిమిషాలు వినండి. ఈ అమ్మాయి మీ గురించి ఏమీ వ్యతిరేకంగా చెప్పలేదు. ఎవరు దిక్కుతోచినటువంటి ఉండేటటువంటి పరిస్థితుల్లో, అమ్మ నాన్న ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో, సొంత అన్న కూడా ఆదరించినటువంటి పరిస్థితుల్లో పెద్ద దిక్కుగా మీరు ముందుకొచ్చి నమ్మించి పెళ్లి చేసుకున్నారు. మీ తల్లిదండ్రులకు కూడా ఎదురు చెప్పి ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి ప్రతి అంశం గొప్పగా చెప్తూనే వచ్చింది. కానీ లాస్ట్ 6-7 మంత్స్ తర్వాత ఈ లాస్ట్ 6-7 మంత్స్ నుంచి ఎందుకో మీలో ఒక మార్పు వచ్చింది. ఈరోజు ఉద్యోగం అనేటటువంటి వంకతో నన్ను ఇక్కడ హైదరాబాద్ వరకు పంపించాడు. 10,000 పంపిస్తా అన్నాడు. చేతులు ఆరికిపోతున్న డబ్బులు లేవు, చేతుల్లో దిక్కుతోచినటువంటి పరిస్థితి. నేను ఎలా బతకాలి? ఈ బిడ్డతో పాటు నేను ఎలా బతకాలి? నా పరిస్థితి అలాగే ఉందండి. ఆ అమ్మాయికి అయితే ఎవరో లేరు. నాకు అమ్మ నాన్న అందరూ ఉండి కూడా నేను అనాథలా బతుకుతున్నాను ఇక్కడ. నాకు 1 కోటి రూపాయలు ఆస్తుంది. కానీ ఎవరు మా ఇంట్లో నన్ను పురుక్కన్న హీరంగా చూస్తున్నారు. ఎవరు ఇంట్లోకి రానివ్వట్లేదు నన్ను. ఎందుకు అంటే ఈ ప్రేమ వల్లే ప్రేమించాను, తప్పక పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని ఇదిగో ఈ రోజు నానా తండాలు పడుతున్నాను. అలా అని చెప్పి నేను అమ్మాయిని వదిలేయట్లేదు. అక్కడికి వెళ్ళి చిన్నగా ఏదో ఉద్యోగం చూసుకో. ఈ లోపు నాకేమో కొన్ని అప్పులు ఉన్నాయి. ప్రకాష్ గారు పసిబిడ్డతో హైదరాబాద్ పంపించేస్తే దాన్ని వదిలేసుకోవటం అన్నరా? దాన్ని ఏమంటారు? వినండి డాక్టర్ గారు. విషయంలోనూ అమ్మాయిల అబ్బాయిల సమానత్వం, అమ్మాయిలు ఏమాత్రం తీసుకోరు అది ఇది అంటారు. ఇలాంటి విషయాల్లో నిరూపించుకోవాలి. నేను కష్టపడుతున్నాను, తన్నే కష్టపడమనండి. అప్పుడు ఆ బిడ్డను మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా. తన్నే కష్టపడమనండి, నేను ఇక్కడ ఏం తిరగట్లేదు కదా. కానీ ఇప్పుడు దీన్ని మీరు సమానం కోసం, ఆమెకున్న శక్తిని ఏదో ప్రపంచానికి చూపించడం కోసం పంపించినట్లేదు, ఆమెను వదిలించుకున్నట్టు అనిపిస్తుంది. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సమానత్వం గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఉద్యోగం గురించి పంపించావా, వదిలించుకోవాలనుకుంటున్నావా? ఫస్ట్ ఈ పాయింట్ క్లియర్ కట్. అమ్మాయి ధైర్యం చెప్పి నేను పంపితే నువ్వు ఉద్యోగం ఎత్తుకోకుండా ఈ పర్సనల్ విషయాలన్నీ చెప్పి ఏంటిది నేనేమో నీకు ధైర్యం చెప్పి పంపిస్తే వీళ్ళందరూ ఏమో నీకు భయపడుతున్నారా? భయపెట్టట్లేదు ప్రకాష్. ఒక ఆడపిల్లతో నువ్వు అసలు ఎలా బ్రతకగలుగుతున్నావమ్మా అంటే, సార్ నా పరిస్థితి ఇలాంటిది, నా హస్బెండ్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి పంపించారు. అయితే నాకు ఇక్కడ ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలనేది నాకు అర్థం కాక. ప్రకాష్ ఇది పర్సనల్ అనేటటువంటి అంశం దాటి, పర్సనల్ అనే అంశం దాటి ఇక్కడ ఒక కనికరం, ఒక హ్యుమానిటీ అనేటటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ పర్సనల్ ఏరియాలోకి మేము ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం పడింది. ఇక్కడ నాకుండేటటువంటి పేరు, నాకుండే పలుకుబడితో నేను ఒంగోలులోనే మీ భార్యకి ఉద్యోగం ఇప్పిస్తాను, ఓకేనా? నేను ఇక్కడ ఉన్నానండి, తను అక్కడే హైదరాబాద్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని పంపాను. ఇక్కడ ఉద్యోగం సబ్జెక్ట్ కాదండి. అక్కడ ఎత్తుకోవాలండి. ఉద్యోగం ఎత్తుకోకుండా ఇవన్నీ పంచాయతీలన్నీ పెట్టి నా పని పాడు చేసి కాదు ప్రకాష్, నేను వదిలేలేదు అని చెప్తున్నారు కదా. వేరే తోటకెళ్ళి ఉద్యోగం ఎత్తుకుంటది. బాబు ఇంకో ఉద్యోగం ఎత్తుకోవడం నేను ఒకటి ప్రకాష్ మొత్తం చెప్పి పంపుతాను. మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావేంటి? ప్రకాష్ నా పరిస్థితి సార్ అక్కడ ఊళ్ళోనే ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు కదా, వచ్చేస్తాను ప్రకాష్. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. అక్కడ ఎత్తుకో, నేనే వస్తాను, కొన్నాళ్ళలో వస్తాను. నాకు ఇక్కడ నాకు అప్పులు అవి తీరిన తర్వాత నేను వస్తాను. ఎన్ని సంవత్సరాలు ఏదో ఎత్తుకో. ఎన్ని సంవత్సరాలకు వస్తారు ప్రకాష్ మీరు? సంవత్సరాలు ఏంటండి, అదంతా కాదండి. నేను వస్తానండి, కొద్ది టైం పడుతుంది. మీరేమో మా ఆవిడని అలాగా భయపెట్టేసి మీరేమో నా ఇది భయపెట్టినట్టు అనిపిస్తుందా మీకు? పాప ఏడుస్తుంది ప్రకాష్, భయపడుతుంది. తులసి నీ దగ్గర చాలా నాటకాలు ఉన్నాయి తులసి. నువ్వేదో అమాయకురాలు అనుకున్నాను కానీ నేను అనుకున్నంత అమాయకురాలు ఏం కాదు. నీ వ్యూహాలు నీకు ఉన్నాయన్నమాట. అయితే నీ వ్యూహాలు నీకు ఉన్నాయి. ఏంటి ఇందులో వ్యూహాలు కనిపిస్తున్నాయా మీకు? జీవితంలో ఇంక
ద్రోహం ఉంది ప్రకాష్, అర్థం చేసుకోవా కనీసం? అదే నిలబడమంటున్నాను కదా, నేను కష్టపడుతున్నాను ఎందుకు, ప్రేమ గురించే కదా, ప్రేమించాను తప్ప పెళ్లి తొక్కలోడు ప్రేమ కాదు. కానీ బాబు ప్రకాష్ ఒక్క నిమిషం నాన్న, తమ్ముడు ఒక్క నిమిషం. నీ బాధ్యత అనేటటువంటిది, నీ బరువు బాధ్యత అనేటటువంటిది బిడ్డను కన్నా తర్వాత 2 రెట్లు పెరుగుతుంది. ఆ బాధ్యత పెరిగినటువంటి సమయంలో ఆ అమ్మాయిని పెట్టి బేడ పట్టుకుని బిడ్డతో పాటు హైదరాబాద్ పంపించేసావు కదా, ఏది నీ బాధ్యత? అమ్మాయి కూడా బాధ్యత ఉంటది కదా, ఆ అమ్మాయిని నిలబడమనండి. ఈ లోపు ఉద్యోగం ఎత్తుకుని రా ఉండు, నేను వస్తానన్నాను కదా, మళ్ళీ నువ్వేమో పంచాయతీ మీరు అదే మాటలో ఉన్నాడు అతను అసలు ఆ మాట నుంచి రావట్లేదు. ఏం చెప్తున్నారు అసలు? ఒక్క నిమిషం ప్రకాష్ గారు, వాళ్ళెవరో చెప్పింది అనమాట, మొగుడు చెప్పింది అనవా? నేను ఏం చెప్పాను చెప్పు, అక్కడ ఏదో చూసుకోమన్నాను, దూరం వచ్చాను, ఎత్తుకో మరి ఉద్యోగాలు ఎత్తుకో. ఏం చేయాలండి అసలు? సొల్యూషన్ ఎవరు చేరదీయట్లేదు అసలు, ఆదరణే లేదు నాకు, నిలవ నేడు లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. ప్రకాష్ ప్రేమించాను అని అంటున్నావు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే, ఆ అమ్మాయి బాధపడుతుంటే, వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఆ చంటి పిల్ల ఏడుస్తూ ఉంటే మాకు మనస్సు తరిగిపోతుంది. నీకేం అనిపించట్లేదా ప్రకాష్? నీకు ఉద్యోగం ఒక్కటే కనిపిస్తుందా? ఎలాగా అలా 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 బాధపడిపోతే రోజులు వెళ్ళవు కదండి. నాకుండి బాధ్యతలు నాకు అలా ఉన్నాయండి, ఓ పక్క అప్పులు ఉన్నాయి, తప్పదండి. బాబు నువ్వు కష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు. మీ తల్లిదండ్రులు ఇలా తిరుగుబాటు చేస్తారు, నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు, ఆస్తిపాస్తులు ఇవ్వకుండా చేస్తారనేది నీకు ముందు నుంచి తెలుసు. ఇదేం కొత్తగా తెలిసినటువంటి అంశం ఏమీ కాదు. నాకుండి తలకాయ నాకు ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర ఉద్యోగం ఉంటే ఇవ్వండి తనకే, లేదంటే లేదు. నీ తలపోటు ఒకటే ఉంది. ఆ అమ్మాయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్డు మీద పడింది. నీకు ఓన్లీ తలపోటే ఉంది. తలపోటు కావాలంటే డోలో వేసుకో, అది కాదు. ఏం కాదు, మీరు అనుకుంటున్న అమ్మాయికురాలు ఏం కాదు, తను ఏదో రకంగా బతకగలదు. ఆ అమ్మాయికి ఏం తెలివితేటలు ఉన్నాయన్నయ్యా? ఏ బిడ్డను పట్టుకుని నీ మాటను నమ్మి హైదరాబాద్ వచ్చిందనా, తెలివైందని అనుకుంటున్నావు? ఏంటి ఆ అమ్మాయి వెనకాతల మైండ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పండి ప్రకాష్ గారు. మీ దగ్గర ఉద్యోగం ఉంటే ఇవ్వండి తనకి, ప్రకాష్ గారు, లేదంటే హాస్టల్ పంపేయండి. ఎక్కడైనా ఏమైనా ఉంటే చూసుకుని ఎదుకో. ఇటువంటి అన్ని నువ్వు నాకు. ప్రకాష్ మేము చెప్పేది ఒక్క 2 నిమిషాలు వింటావా? చెప్పండి. మేము ఒక పని చేద్దాము, ఏదో మేము తల తాకట్టు పెట్టో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయికి నీకు ఇద్దరికి ఉద్యోగం వేయిస్తాం, ఓకేనా? ఇద్దరికి ఉద్యోగం వేయిస్తాం. నువ్వు వస్తావా ఇక్కడికి రేపు? నాకు టైం పడుతుందండి. ఎందుకు టైం పడుతుంది? అలా కాదు, ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటది, నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, నీ జీవితానికి సరితూగేటటువంటి ఉద్యోగం. లేదండి, నా ఉద్యోగం కాదు కానీ తనకి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి, తను చేసుకుంటూ ఉంటది. నాకు టైం పడుతుంది, నేను రావడానికి టైం పడుతుంది. దేనికి టైం పడుతుంది? దేనికి టైం పడుతుంది? మీ అమ్మ నాన్న 1 కోటి రూపాయలు ఆస్తి ఇచ్చేకి వస్తావా? ఈ రోజు నాకు కుదిరినప్పుడు నేను వస్తాను. నన్ను ఇదిగో తొలిసే నువ్వు ఎలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టు, నాకు పని ఉంది, నేను మళ్ళీ చేస్తాను. ఏ ప్రకాష్, ప్రకాష్, ప్రకాష్ ఎంత దారుణంగా ఉన్నారండి. నీ అమాయకత్వమే తల్లి, నీ అమాయకత్వమే. అది ఎంత క్లియర్ గా తెలుస్తుందంటే, ఇలా కూడా ఆలోచిస్తున్నారమ్మా. ఇంకా కూడా పసిపిల్లని తీసుకుని ఎవరైనా ఉద్యోగానికి ఆయన పంపేయటం ఏంటి, నువ్వు వచ్చేయటం ఏంటమ్మా? ఏం నమ్మావు, ఏం పెళ్లి చేసుకున్నావో తల్లి. మనం ఇక్కడ క్లియర్ కట్ గా ఈ అమ్మాయి అసమర్థతని, ఈ అమ్మాయి వెనకాతలు ఎవరు లేనటువంటి దిక్కు లేనితనాన్ని అతను ఉద్యోగం అనే అంశం చూపెట్టి బయటకు పంపించాడు. కానీ ఒకప్పుడు ఉద్యోగం అనే అంశం చూపెట్టకపోయినా కూడా, లేదు నేను ఏ ఉద్యోగానికి బయటకు వెళ్ళను అనే మాట ఈ అమ్మాయి ఆ రోజు ఎదిరించి అన్నా కూడా అప్పుడు పంపించేస్తుంది కదా మేడం. ప్రేమ అనేటటువంటి కవింపుతో ఆ అమ్మాయిని అనుభవించాలనే ఆనందంతో ఈ విధంగా చేసి అవసరం తీరాక రోడ్డు మీద మానవత్వం అనేదే కనిపించట్లేదు. ఇంకా తన ఏం మాట్లాడుతున్నాడండి? సమానత్వం అంటాడు, కాసేపు ఆడమగ సమానం అంటాడు, అప్పులు అంటాడు.
ఏం లేదు మేడం, ఇవేమీ కాదు. బేసికలీ ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఈ అమ్మాయికి పుండుమే కారం జల్లటం కాదు కానీ అసలు వాస్తవాలు అనేటటువంటి ఇప్పటికైనా తులసికి అర్థం అవుతాయనే ఉద్దేశంతో నేను అంటున్నాను. ఈ అబ్బాయిని ఎవరో బ్రెయిన్ వాష్ చేశారో, తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టారో, ₹1,00,00,000 ఆస్తి ఇవ్వలేదో అనేది ఏది నాకు ఇప్పుడు అనిపించట్లేదమ్మా. ఇదంతా కూడా క్లియర్ కట్గా ఒక గేమ్ ప్లాన్ ప్రకారం ప్రేమించాడు, పెళ్లి చేసుకోకపోతే గొడవ అవుతుంది కాబట్టి ఏదో తూతూ మంత్రంగా గుళ్ళో పెళ్లి చేసుకోవటం, ఎవరో ఇద్దరిని పిలవటం, ఫోటోలు అనేటటువంటి ఆధారాలు లేకుండా కాపాడుకోవటం, కేవలం నిన్ను ఒక వస్తువు కింద వాడుకోవటం, శారీరకంగా వాడుకోవటం, యాక్సిడెంట్లుగా నువ్వు పిల్లలు కనేసావు. పిల్లలు కనేసేటప్పటికి అప్పుడు అతనికి దిక్కుతోచినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదో వంక చెప్పి నిన్ను అక్కడి నుంచి బయటకు పంపించకపోతే కనుక అక్కడ ఏంటంటే ఇంకో పెళ్లి చేసుకునే దానికి అవకాశం ఉండదు, ఆస్తి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటటువంటి ఆస్తి ఉండదు అనేటటువంటి రకరకాల అంశాలతో ఉద్యోగం అనే పేరు చెప్పి నిన్ను ఇక్కడి వరకు పంపించాడు. సో ఇంకా ఇతను క్లియర్ కట్ గా ఇతను దొంగ వ్యవహారం అన్నది మనకి బ్లాక్ అండ్ వైట్ లో ఇక్కడ కనిపిస్తుంది. అతని నో ఏంటంటే మీరే తులసి, మీరు మీ పాప, అతనికి నో అంతే. నువ్వు అనుకోలేదమ్మా ఒకప్పుడు, నువ్వు అనుకోలేదు నాన్న, కానీ నువ్వు అనుకున్నా కూడా అతను అక్కడ ఉండేటట్టుగా విధంగా అయితే నాకైతే కనిపించట్లేదు. ఏదో వంకతో ఏదో విధంగా వదిలే అమ్మా. నమ్మకాలతో ఏదమ్మా నమ్మకం అనేది, అది కనిపించాలి. జీవితం ఏంటో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇది లీగల్గా వెళ్ళవలసినటువంటి అవసరం ఉందమ్మా. పోలీసుల యొక్క ఆశ్రయం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. మంచిగా చెప్పడానికి ట్రై చేసాము, అన్ని ఆప్షన్స్ ఇచ్చి చెప్పడానికి ట్రై చేసాము. నీ అంగీకారం లేకుండా మేము ప్రయాణం చేయలేము. ఎందుకంటే లీగల్ మ్యాటర్స్, పోలీస్ మ్యాటర్స్ అంటే కనుక అది ఒక టైప్ ఆఫ్ యుద్ధం అది. సో ఆ విధంగా వెళ్తే కనుక దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం నాకు ఉంది. కానీ దానికి కూడా ఇఫ్ యూ డోంట్ అగ్రీ ఐ కాంట్ డూ. నాకేం అర్థం కావట్లేదు సార్, ఎలా బ్రతకాలి అనేది. ఈ పాపతో నాకు అసలు ఏమీ తోచట్లేదు. దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళిపోయింది. మరి పోలీస్ పరంగా మనం ముందుకు వెళ్ళటం కానీ, లీగల్గా ముందుకెళ్ళి అతన్ని శిక్షించి, లేదంటే అట్లీస్ట్ అతన్ని ఒక భయపెట్టి ఈ విధంగా కేసులు పెట్టచ్చు, పడచ్చు, నువ్వు జైల్లోకి వెళ్ళొచ్చు, నువ్వే కాదు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా ఈ ఉచ్చు బిగించుకునే దానికి అవకాశం ఉంది అనే విధంగా అతనితో ఆ విధమైనటువంటి కౌన్సిలింగ్ నడిపించి నీకు దగ్గర చేసే ప్రయత్నం మేము చేస్తే అది నీకు ఓకేనా అమ్మా? అంటే సార్ పోలీసులు అంటే మళ్ళీ అయిన తర్వాత నువ్వు నన్ను పోలీసులకి ఇచ్చావు, నేను నీ బిడ్డని నేను చేరదీయకపోతే అప్పుడు నా పరిస్థితి. ఇక్కడ 3 ఆప్షన్స్ నేను చెప్తానమ్మా. ఆప్షన్ ఏ ఏంటంటే నేను అతనితో మళ్ళీ ఫోన్ లో మాట్లాడతాను, నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత. ఆప్షన్ బి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక ఆశ్రయం కానీ, నీకంటూ చేసుకునేటటువంటి దానికి బిడ్డతో పాటు నువ్వు ఏదైనా చేసుకునే దానికి ఒక అవకాశం ఉంటే కనుక, ఉద్యోగ అవకాశము, ఒక ఆశ్రయం ఉంటే కనుక ఆ విధంగా కూడా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. మన ప్రేక్షకుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైనా ముందుకు వచ్చినట్టుగా అయితే కనుక వాళ్ళ ద్వారా కూడా నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. మూడో అంశం ఏంటంటే మంచిగా మాట్లాడుతూ ముద్దుగా మాట్లాడితే కనుక మీ భర్త లొంగేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తడిగొడ్డుతో నీ గొంతు కోసాడు ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నానంటే పోలీసులు అంటే కనుక వాళ్ళు ఏదో చెత్తగొట్టేసో హింసించో బాధ పెట్టరమ్మా. వాళ్ళు కూడా ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారానే, ఎందుకంటే కౌన్సిలింగ్ ద్వారానే, ఆర్బిట్రేషన్, మీడియేషన్ ద్వారానే సాఫ్ట్ గానే ఇటువంటి సమస్యలకు పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. బాబు నీ జీవితం ఇది, ఆ అమ్మాయి జీవితం ఇది, ఇలా అవబోతుంది, ఈ లేనటువంటి పక్షంలో అయినా కానీ నువ్వు మొండికేస్తే కనుక అప్పుడు నీ చట్టరీత్యా నీ మీద మేము ఇటువంటి స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విధంగానే వాళ్ళు కూడా మాట్లాడతారు. అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి తులసి. ముందు అమ్మాయి ఒంటరిగా బతకలేదు మేడం. సమాజంలో పాపని తీసుకొని నేను ఒక్కదాన్ని బతకాలంటే అవ్వదు మేడం. చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా బ్రతికాను. ఆ బ్రతుకు మళ్ళీ నా కూతురికి కూడా అమ్మాయికి ఆప్షన్ ఇచ్చినా కూడా మనం ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒంటరిగా బతకమని ధైర్యం. అదే మేడం, ఎందుకంటే మనం వీలైనంత వరకు 99.9% అతన్ని మెత్తగా చేసి, అతన్ని కాంప్రమైజ్ చేసి, అతన్ని లీగల్ గా గానీ, మెడికల్ గా గానీ, ఇంకో పరంగా గానీ, ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ రోజు పెన్నం నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఈ రోజు పరిస్థితి ఒంటరిగా ఉండి తన జీవితం ఏదో, తన ఉద్యోగం ఏదో, తన బాధలు ఏదో తను పడుంటే కనుక అనాథగా ఉన్నా కూడా భగవంతుడు నాకు ఒక దారి చూపెట్టాడని ముందుకెళ్ళి ఉండేది. ఇప్పుడు ప్రేమను ఉచ్చులో చిక్కున్న తర్వాత ఈ నవ్వు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఇది నా జీవితమే కాదు నా బిడ్డ జీవితం కూడా. ఈ రోజు నేను కఠినంగా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక నా బిడ్డకి రేపొద్దు నేను ఏం చెప్తాను, ఏ సమాధానం చెప్తాను?
చెప్తాను, అమ్మ నాన్నేడి అంటే ఏమని చెప్తానండి రకరకాల ప్రశ్నలతో. ఈరోజు మ్యాక్సిమం 99.9% ఈ అమ్మాయి ఏ దారైతే ఎంచుకుందో, ఏ భర్తతో అయితే ముందుకు వెళ్ళాలనుకుందో ఆ దారే రెక్టిఫై చేసి మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా తక్షణ కర్తవ్యం ఏంటంటే కనుక నీకంటూ ఒక బ్రతుకు తెరువు కావాలి కాబట్టి, ఓకే, నీకు సానుకూలమైనటువంటి వాతావరణం, నీకు నీ బిడ్డకి సానుకూలమైనటువంటి వాతావరణంలో జయ గారితో ఇప్పుడే నేను అది మాట్లాడుతున్నాను. సుమన్ టీవీ వాళ్ళు కూడా నీకు ఏదో ఒక ఆశ్రయాన్ని ఇస్తారమ్మా, అంటే ఉద్యోగరీత్యా. ఓకే, అంటే ఇప్పుడు బిడ్డతో పాటు ఎలాగనేటటువంటి ప్రశ్న కూడా మేము ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాము. అదే ఆలోచిస్తున్నాను కళ్యాణ్ గారు, ఎందుకంటే పసిబిడ్డ ఖచ్చితంగా తల్లి పక్కనే ఉండాలి. టెలికాలింగ్ అలాంటివి నేను నేర్పించి చేయించగలను గానీ పసిపాపని ఏం చేయాలి, ఎవరు చూసుకుంటారు? బిడ్డను కూడా మనము ఇక్కడే మనం ఆ ఏర్పాటు కూడా చేద్దాం అమ్మా. ఏదో ఒకటి చేద్దాం కళ్యాణ్ ఏదో ఒక ఉయ్యాలు ఏర్పాటు చేయటమో, లేదంటే ఒక ఆయమ్మని ఏర్పాటు చేసి బిడ్డను ఎత్తుకోవటమో ఏదో ఒకటి చేద్దాంలేండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక అదైతే మాత్రం మేము నిర్ణయించుకున్నాము. నీ సమస్యకు ఒక పరిష్కారం చూద్దామమ్మా. ఉద్యోగ పరంగా నీకంటూ సుమన్ టీవీలో ఒక అవకాశం ఉంది, సరేనా? నేను ఏదో ఒక జాబ్ నీకు చూసి పెడతాను, పాపను కూడా ఇక్కడే ఉంచుదాం. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండు. రైట్, ధైర్యంగా ఉండు. జాగ్రత్త తులసి, మనం మళ్ళీ మాట్లాడుతాం. ఓకేనా? అది అనుకున్నంత సింపుల్ కాదు కానీ కళ్యాణ్ గారు, అంటే ఒక జాబ్ అంటే పసిపిల్లని అంతే, వేరే ఇబ్బంది తప్పదు. మన దాకా వచ్చింది కాబట్టి మనం ఎట్లెక్కిందండి ఆవిడ, దారి చూపెట్టాడంటే దేవుడు మనం ఎట్లు చూపెట్టాడని అనుకోవాలి. అంతే అంతే, ఏదో ఒకటి చేద్దాము. కానీ ఈ లోపు కనుక మీరు వాళ్ళ హస్బెండ్ తో అండ్ వాళ్ళ బ్రదర్ తో, వాళ్ళ ఫ్యామిలీతో ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం కళ్యాణ్ గారు. ఓకే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే.